హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం ఎక్కువ మందిని వేధిస్తున్నటువంటి సమస్య శీఘ్రస్ఖలనం, అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది స్ఖలనం అయిపోవడం. దీనికి రెండు రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. ఒకటి ఎక్స్టర్నల్ ప్రాబ్లం, రెండవది ఇంటర్నల్ ప్రాబ్లం. ఎక్స్టర్నల్ ప్రాబ్లం వచ్చేసి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఇది మెయిన్ గా రావడానికి గల కారణం టైట్ అండర్ వేర్స్ వేసుకోవడం వల్ల, టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల అంగస్తంభన జరిగినప్పుడు అవి టైట్ గా ఉండి నొక్కి పెట్టి ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలలో రక్త ప్రసరణ జరగక బ్లాకేజ్లు అనేటివి ఏర్పడి బ్లడ్ ఫ్లో అనేది తక్కువగా ఉండడము, అదేవిధంగా బలహీన పడిపోవడం అనేది జరుగుతుంది. రెండో కారణం వచ్చేసి ఓవర్ మాస్టర్బేషన్, అంటే అధిక హస్త ప్రయోగం వల్ల అంగం మీద ఉన్నటువంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి త్వరగా వీర్యం స్ఖలనం అయిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఎక్స్టర్నల్ గా వచ్చేటువంటి సమస్యలు. ఇక ఇంటర్నల్ గా అంటే మనకు ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, టెన్షన్స్ వల్ల కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఒకవేళ కనుక మీకు ఏం లేకుండా కేవలం ఎక్స్టర్నల్ గా నేను చెప్పినట్టుగా హస్తప్రయోగం వల్ల కానివ్వండి, లేదా టైట్ పాయింట్లు అండర్ వేస్ చేసుకోవడం వల్ల, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్లనే కనుక మీకు సమస్యలతో స్టార్టింగ్ లోనే బాధపడుతున్నట్లయితే చాలా సింపుల్ చిట్కా చెప్తా అండి. ఇది అందరికీ అందుబాటులో ఉండే చిట్కా, మన ఇంట్లో చేసుకోవచ్చు, అంత సులువైనటువంటి చిట్కా. ఒక హారతి కర్పూరం బిళ్ళ తీసుకోండి, అంతే సింపుల్. ఒక హారతి కర్పూరం బిళ్ళ తీసుకొని దానిని ఒక చెంచాలో వేసి కొద్దిగా నీరు వేసి మెత్తగా కరగనివ్వండి. కరిగిన తర్వాత ఆ నీటిని అంగం మీద మంచిగా ఎరుపు భాగాన్ని వదిలిపెట్టి మిగతా భాగాన్ని మొత్తం అంతా మంచిగా మర్దన చేయండి. ఒక దూదితో తీసుకోవాలని పర్లేదు, ఇలా అంగం పైన మంచిగా మర్దన చేయండి. అలా ఒక 4 నుంచి 5 నిమిషాలు మర్దన చేసి బాగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత కనుక మీరు కడుక్కోకుండానే రతిలో కనుక పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ కడుక్కుంటాను అంటే అది మీ ఇష్టము, లేకుండా కడుక్కోకుండా ఉండడం అనేది బెస్ట్ ఆప్షన్. సో అలా ఉన్నట్లయితే ఏమవుతుంటే ఇది అంగం మీద ఉన్నటువంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లోని పెంచుతుంది, కొద్దిగా మొద్దుబారుతనాన్ని ఇస్తుంది. దీనివల్ల స్పర్శ జ్ఞానం కొంచెం తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు నిలిచి ఉండడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఆ సమస్య అనేది క్రమక్రమంగా తగ్గిపోయి అంగం మీద చెప్పిన వాటిని మాత్రం మీరు క్యూర్ చేసుకోవాలి. అంటే టైట్ వేసుకోవడం కానివ్వండి, ఓవర్ మాస్టర్బేషన్ కానివ్వండి. మాస్టర్బేషన్ చేసుకోవడం తప్పని అనలేదు, బట్ ఓవర్ మాస్టర్బేషన్ మాత్రం చేసుకోకుండా ఉండండి. తద్వారా మీకు ఈ సమస్య అనేది పూర్తిగా క్యూర్ అవుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ నేను చెప్పాను కదా, ఇది చాలా చాలా సులువైన చిట్కా, అందరికీ అందుబాటులో ఉన్న చిట్కా, అద్భుతమైనటువంటి చిట్కా కూడా. ఒకసారి ప్రయత్నం చేయండి, దీనివల్ల నష్టం ఏమీ ఉండదు. కనుక మీరు ఒకసారి ప్రయత్నం చేయండి, మీకు బాగా అనిపించి మీకు రిజల్ట్ కనబడితే కనుక కంటిన్యూ చేసుకోండి, ఓకేనా. ఒకవేళ సమస్య తీవ్రతరంగా ఉండి చాలా ఇబ్బందుల వల్ల, లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, ఇంటర్నల్ గా కానివ్వండి, ఎక్స్టర్నల్ కానివ్వండి, ఏదైనా సమస్యలతో దీర్ఘకాలికంగా కనుక బాధపడుతున్నట్లయితే చిట్కాలతో మాత్రం సమయం వృధా చేసుకోకూడదు. ఎందుకంటే చిట్కాలు చాలా స్వల్పకాలికమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ లో ఉన్నప్పుడే ఇవి అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తాయి. కానీ సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం అవి ఫలితం చూపించడానికి కొంత సమయం అనేది అధికంగానే పడుతుందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ట్రీట్మెంట్ కి వెళ్లాల్సి ఉంటుంది. చాలా మంది కూడా నాకు కాల్ చేసి ఈ సమస్య గురించి అడుగుతూ ఉంటారు. ఎంతమంది భయపడుతూ ఉంటారు, ఫోన్ చేసి ఏదో ఒక రాంగ్ నెంబర్ అని చెప్పి పెట్టేస్తుంటారు ధైర్యం చేసి మాట్లాడలేక. బట్ ఇలాంటి సమస్యలు మీరు ధైర్యంగా మాట్లాడాలి, ధైర్యంగా మీ సమస్యను చెప్పగలిగితేనే దానికి మేము సొల్యూషన్ కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి మేము అందించగలుగుతాము. సో మీరు ధైర్యంగా మమ్మల్ని కాల్ చేయవచ్చు. కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం చాలా మీకు మొదటి నుండి కూడా అందిస్తుంది. నా వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.